చెప్తే నేను దానికి 99లో మీరు వచ్చినట్టున్నారు టీడీపీలో అప్పుడు పనిచేశాను. అదే పనిచేశాను. వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఉన్నారు. తర్వాత వాళ్ళు ఓడిపోయి తర్వాత నాకు ఎందుకో ఇప్పుడు కూడా నాకు మొన్న కూడా ఎందుకు మరి కంటెస్ట్ చేయకూడదు అది అని చెప్తే బేసిక్లీ నాకు పొలిటికల్ సిస్టమ్ నాకు ప్రజెంట్ పొలిటికల్ సిస్టమ్ నాకు ఎందుకో నచ్చలేదండి. నా ఈ పార్టీ ఆ పార్టీని కాదు, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అందువల్ల నేను వెళ్ళాలా వద్దా ఏంటనేది నేను కొంచెం అలా కొంచెం దూరంగా వచ్చాను. అంటే నేను చెప్పొచ్చా మీకు, చెప్పండి. జైల్లో ఉండి ఒక లీడర్ కంటెస్ట్ చేస్తాడు. జైల్లో ఒక లీడర్ ఏదో ఒక కేసు కింద జైల్లో ఉన్నాడు, అతను కంటెస్ట్ చేస్తున్నాడు కదా. జైల్లో ఉన్న ఖైదీలు ఎందుకు ఓటు చేయకూడదండి? అవును, అది కరెక్ట్ కాదంటారు అది కదా. ఆ ఖైదీలు పర్మనెంట్ ఖైదీలు కాదు, వాళ్ళు 5 రోజులకో 5 వారాలకో 5 నెలలకో వచ్చిన వాళ్ళు మా అయితే ఒక 4 సంవత్సరాలు ఉంటారు. ఆ ఓట్లన్నీ పోయిందిగా. అవును. సో మనం వీళ్ళని పర్మనెంట్ ఈ పార్టీ గెలిచింది అంటున్నారు. మరి జైలు అన్నిట్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారు? వాళ్ళందరిది ఓటు కనుక పడి ఉంటే మరి వీళ్ళు గెలిచి ఉంటారా లేదా ఓడిపోయి ఉంటారా? మరి అది అన్యాయం కదా. అది జైల్లో ఉన్న లీడరు జైల్లో ఉన్నాడు, క్రైమ్లో ఉన్నాడు, వాడికి ఏదో శిక్ష పడింది లేకపోతే ఏదో జరుగుతుంది, వాడు కంటెస్ట్ చేయవచ్చు. జైల్లో ఉన్న ఖైదీలు ఓటు వేయకూడదు, న్యాయం అది. ఇది ఒక పాయింట్. ఒక మనిషి లీడరు 2 చోట్ల పోటీ చేస్తాడు కదా, ఎమ్మెల్యే ఎంపీ. మనం ఎందుకు ఒకే చోట్ల ఓటు వేయాలి? మనం ఎందుకు 2 చోట్ల వేయకూడదు? పాయింటే. మరి ఇది క్లారిటీ అవ్వలేదు, జనాలకి ఏం తెలియదు. అందుకే ఏదో ఈ పార్టీ ఆపాడు, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు దీనికి క్లారిటీ కావాలి అంటున్నాడు. కరెక్ట్. ఆ క్లారిటీ వచ్చి ట్రాన్స్పరెన్సీ వస్తే తప్పు కదండి. ఇప్పుడు నేనేమంటానంటే ఖైదీలు మీరు జైల్లో, అదే చెప్తాను, జైల్లో ఉన్న ఖైదీలు అందరూ నేరం చేసిన వాళ్ళు కాదు. వాళ్ళ మీద కొన్ని కేసులు కావాలని ఫ్రేమ్ చేసి కొన్ని బ్యాచ్ ఉంది, కొన్ని టైం బాగలేక ఏదో తప్పులు చేశారు వెళ్ళారు, కొందరు తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు, అది వేరే. బట్ ఒక పార్టీని ఎలక్షన్ చేసినప్పుడు వాళ్ళు కూడా హక్కు ఉంది కదా అంటున్నాను. ఉండాలి. వాళ్ళని ఎందుకు దూరం పెట్టి వాళ్ళని ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు వీళ్ళు? అది కరెక్ట్ కాదు, పొలిటికల్ సిస్టమ్ కరెక్ట్ కాదు. అదే మాదిరిగా ఒక అతను 2 చోట్ల పోటీ చేస్తాడు, ఎంపీగా చెయ్యి, కానీ మనం ఒకటే ఓటు, ఓన్లీ 1 ఓట్, అది కరెక్టా? కరెక్ట్ కాదు కదా అది. ఇట్లా నాకు కొన్ని డౌట్స్. ప్లస్ మన డెవలప్మెంట్ ఎందుకు అవ్వట్లేదు, ఇంత మార్పు గిరిపు వస్తుంది కదా, ఎందుకు అవ్వట్లేదు? అమెరికా ఎందుకు అంత డెవలప్ అయి ఉంది అని ఒక నా కంపారిజన్, ఇది నా ఓన్. ఇది అమెరికాలో ఉంటున్న సోకాల్డ్ సెనేటర్స్ అంటే గవర్నర్స్ వీళ్ళందరండి ఏ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో దే వెల్ వర్స్డ్ అండి, దే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. రైట్. అంటే ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇమ్మీడియట్గా దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేది వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది, దే హ్యావ్ లెర్న్ ద సబ్జెక్ట్ అండి. ఇక్కడ ఏమైందంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికీ పోస్టులు ఇవ్వాలంటే మినిస్టర్ పోస్టులు ఇవ్వాలండి. అసలు వాళ్ళకి అది సూట్ అవుతుందా, వాళ్ళకి అది తెలుసా తెలీదా అనేది ఇక్కడ ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారు మోస్ట్లీ. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది వదిలేస్తే ఇంకా మనకి ఇంకా మళ్ళీ రాదని చెప్పేసి తీసేసుకుని వాళ్ళకి సబ్జెక్ట్స్ కొందరికి తెలుసు కొందరికి తెలియదు. తెలియని వాళ్ళు ఏం చేస్తాడు, అడ్వైజర్గా ఒక 5-6 మందిని పెట్టుకుంటున్నాడు. 5-6 మంది ఏం చెప్తారో అదే ఇతను చెప్తున్నాడు. అవును, ఇతను సొంత బుర్ర లేదు. ఆ 5-6 మంది వాళ్ళ స్వార్థం ప్రకారం చెప్పుకుంటారు కదా. వాళ్ళకి ఒక సపోజ్ అడ్వైజర్ ఏ ఉన్నాడు, అతనికి ఎక్కడో ఒక ప్లేస్లో స్థలం ఉంది, అది చేయండి సార్ మనం అక్కడ ఫ్యాక్టరీలు పెడదాం సార్, అక్కడ మనం ఇది చేద్దాం అది చేద్దాం అటు ఇస్తాడు. వీళ్ళకి తెలియదు కదా. సో వీళ్ళకి ఏంటంటే దే హ్యావ్ టు షో సమ్ ప్రోగ్రెస్. సో అది పెద్ద మిస్టేక్ అండి. అది ఎవరికైతే సబ్జెక్ట్ తెలుసో అలాంటి వాళ్ళని అక్కడ పెట్టేస్తాడండి, బ్రహ్మాండంగా మన భారతదేశం ముందుకెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన దీంట్లో సెంట్రల్ మినిస్టర్గా మన రామ్మోహన్ నాయుడు, ఎర్రంనాయుడు గారు కొడుకుని పెట్టారు. రామ్మోహన్ నాయుడు నాకు ఎప్పటి నుంచో తెలుసు, శ్రీకాకుళం దీంట్లో వండర్ఫుల్ అగ్రికల్చరిస్ట్ అండి. చిన్నప్పటి నుంచి వ్యవసాయంలో ఆ వాతావరణంలో పెరిగిన కుర్రాడు. వర్షం ఎప్పుడు వస్తుంది అనేది ముందే వెదర్ రిపోర్ట్ కన్నా ఆయన బ్రహ్మాండంగా చెప్తాడు. ఎప్పుడు వస్తాయి, ఎంత ఉంటుంది, ఎన్ని చెప్తాడు మనిషి. అంటే అంత ఒక మెచ్యూరిటీ. మెచ్యూరిటీ అనేది వయసుతో కాదండి, ఎక్స్పీరియన్స్తో. చిన్నప్పటి నుంచి నేను ఆ మెచ్యూరిటీ గురించి చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి ఎన్నో వర్షాలు, తుఫాన్లు, కరువులు చూసిన వ్యక్తి, అతను అగ్రికల్చర్లో ఎక్స్పర్ట్ అండి. పార్లమెంట్లో మాట్లాడితే అందరూ స్పెల్ బౌండ్. అలాంటి వాడిని
అగ్రికల్చర్ ఇవ్వకుండా ఏవియేషన్ ఇచ్చారండి. ఆయనకి డెఫినెట్లీ ఏవియేషన్ గురించి తెలిసే ఉంటుంది, లేకపోతే నేర్చుకుంటాడు, నేను ఇవ్వద్దని చెప్పట్లా. కానీ ఆ మనిషికి అగ్రికల్చర్ ఇస్తే అగ్రికల్చర్ ఎక్కడికి వెళ్ళిపోయేదండి. అంటే ఏ సబ్జెక్ట్లో ఎవరికి పట్టుందో వాళ్ళని తీసుకురావాలి. అది ఆ దాంట్లో పెట్టాలి, అప్పుడే స్పీడ్గా డెవలప్ అవుతుంది. మనకి 50 సంవత్సరాలు లేదు, 5 సంవత్సరాలే, వాటిలో 4 ఇయర్సే. ఈ 4 ఇయర్స్ లోపల మనం అంతా ఇప్పుడు రికవర్ చేసుకోవాలి. డిస్ట్రక్షన్ ఉంటుంది, అయితే తుఫాన్ వల్ల దానివల్ల అన్నీ ఉంటుంది. సో దట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ జరుగుతుంది నా ఫీలింగ్. కరెక్ట్ సార్, అర్థమైంది. ఎవరికి స్పోర్ట్స్ ఉందండి, స్పోర్ట్స్లో ఇప్పుడు పీటీ ఉషాని ఒలింపిక్ అసోసియేషన్కి ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి షీ ఈజ్ ద ప్రెసిడెంట్ ఐ థింక్ అండి. కరెక్ట్ అండి, పర్ఫెక్ట్ చాయిస్ అండి. అనుభవం ఉన్న మనిషి. అసలు స్పోర్ట్స్లో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ట్రైనర్స్కి ఎంత కష్టం ఉంది, ట్రైనర్స్కి ఎవరెవరికి జీతం ఇవ్వాలి, ట్రైనర్స్కి ఎందుకంటే ట్రైన్ చేసిన రిటైర్డ్ అయిన వాళ్ళని ఎట్లా మనం యూస్ చేసుకోవాలి. రిటైర్ అయిపోయారు కదా అని తీసి అవతల పడేయడం కాదు. దే విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యంగ్స్టర్స్. అదే, నాట్ దట్ దే హ్యావ్ వన్, బికాస్ దే హ్యావ్ లాస్ట్ ఇన్ మెనీ సిచ్యువేషన్స్, దే హ్యావ్ మోర్ ఎక్స్పీరియన్స్. అవును, చాలా చోట్ల ఓడిపోవడం వల్ల అలా వెళ్తే మనం ఓడిపోతాం, ఇలా వెళ్తే ఓడిపోతాం, ఇలా వెళ్ళాలని చెప్పి ఎక్స్పీరియన్స్తో వాళ్ళు అడ్వైస్ ఇస్తారు. సో ఆ సబ్జెక్టుకి తగ్గ వాళ్ళు పెట్టారంటే ఇట్స్ గ్రేట్ అండి. ముఖ్యమైనది నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, ఈరోజు భారతదేశం బార్డర్లో ప్రతిరోజు జవాన్లు చనిపోతున్నారండి మన కోసం, మన కుటుంబం కోసం. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఎవరిదో బిడ్డ, ఎవరిదో భర్త, ఎవరిదో బ్రదర్ అండి. ఆ చనిపోతున్న వాళ్ళకి మీరు ఏమి ఇస్తున్నారండి? మీరు ఆ మన భూమిని ఏదైతే కాపాడుతున్న వ్యక్తికి ఎవడైతే పాపం చనిపోతున్నాడో వాడు సొంత భూమికే వాడు గతి లేదు, వాడు భూమికే వచ్చి కబ్జా చేసేవాళ్ళు ఉన్నారు, పట్టించుకోవాళ్ళు లేరు. మెడలు, ఈ సర్టిఫికేట్ ఏం చేస్తామండి? చనిపోయిన ఒక్కొక్క జవాన్కి నా లెక్క ప్రకారం 5 కోట్లు ఇవ్వాలండి. దేనికో చనిపోయిన వాళ్ళకి అది ఇది అని చెప్పి ఎక్స్ప్రెస్ అది ఇది ఇస్తున్నారు. సూసైడ్ చేసిన వాళ్ళు కూడా ఇస్తున్నారు. దిస్ మ్యాన్ ఈజ్ రెడీ టు టేక్ అ బుల్లెట్ ఇన్ హిస్ చెస్ట్. మన కోసం రెడీగా, బాంబు పేలినా కూడా రెడీగా ఉన్నాడు. డైలీ జరుగుతుంది, మనకు తెలీదు, మనకి న్యూస్ రావట్లేదు. బ్రహ్మాండంగా కాపాడుతున్నారు. కానీ ఎవరి వల్ల, ఎవరి కోసం? అది అక్కడ కూడా ఏంటంటే జరగాలంటే నా ఒపీనియన్ ఏంటంటే, అంటే టోటల్గా ప్రొటెక్షన్. నాది ఎప్పుడండి, ప్రొటెక్షన్, పీస్, ప్రాస్పరిటీ, దీస్ ఆర్ ద 3 స్లోగన్స్ అండి నాకు. ప్రొటెక్షన్ కావాలంటే ఎవరైతే అంటే ఆర్మీ ఆర్ పోలీస్ ఆర్ ఏదైనా ఈ సెక్షన్ సంబంధించిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళకి దే హ్యావ్ టు గివ్ దెమ్ సమ్ పోస్ట్ అండి. అవును, అప్పుడు వాళ్ళు అడ్వైస్ బ్రహ్మాండంగా ఇస్తారు. వార్ చెప్పదు నేను 3 months తర్వాత వస్తాను చెప్పదండి. మిజైల్ రెడీగా ఉంది, ఎప్పుడు వచ్చి పడుతుందో తెలియదు. సడన్ అటాక్, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు గొడుగు పెట్టుకొని మనం పరిగెత్తి వెళ్తామా? వాళ్ళకి తెలుసు, ఆ టాక్టిక్స్ అన్నీ తెలుసు. ఏ బార్డర్ని లాక్ చేయాలి, ఏ గేట్ని లాక్ చేయాలి, ఏం చేయాలి. దే హ్యావ్ టు బి గివెన్ పోస్ట్ అండ్ దే షుడ్ ఆల్సో కమ్ ఇన్ టు రూలింగ్ పార్టీ. దే షుడ్ బి దేర్ ఇన్ ద ఒపోజిషన్ పార్టీ. అవును, దే షుడ్ ఆర్గ్యూ బికాజ్ ఇట్ ఈస్ ప్రొటెక్షన్. అలాగే పోలీస్ కూడా. అందుకే ఇప్పుడు టీచర్స్ కోట, ఎమ్మెల్సీ అదంతా ఉంది చూసారా, అలాంటి కోట నేనేమన్నా ఆర్మీ వాళ్ళకి, పోలీస్ వాళ్ళకి కూడా ఇవ్వండి. ఎందుకంటే ఫస్ట్ దేశం వచ్చి సేఫ్గా ఉంటే అన్నీ జరుగుతాయి. కరెక్ట్. సేఫ్ లేదనుకోండి, మీరు డెవలప్మెంట్ చేసి ఏం ప్రయోజనం, మీరు ఆ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఏం ప్రయోజనం అండి? అన్ని వ్యాలిడ్ పాయింట్స్ సుమన్ గారు మీరు చెప్పింది. ఐ డోంట్ నో హౌ మచ్ మీరు ఎంతమందితో చెప్పారో తెలియదు, కానీ ఇది ఫస్ట్ టైం అయితే మాత్రం ఇంత ఓపెన్గా, ఓకల్గా ఈ విషయాలు చెప్పడం ఐ థింక్ చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పారు చాలా వరకు. డెఫినెట్గా మిమ్మల్ని ఎవరో స్పాట్ చేసి మీకు రావాల్సిన పద్ధతిలో, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్, మీరు మీ కరాటే స్ట్రాటజీ ఎలా కొట్టాలని అలా అయితే ఏం చేస్తారో మీ క్లారిటీ అంత ఇదిగా ఉంది, ఇదిగా క్లియర్గా. అందుకే నేనేంటంటే ఇదన్నీ ఇంత గజిబిజి ఉన్నప్పుడు మనం వెళ్ళిపోయి ఎందుకు ఇది చేయడం. అండ్ ఒకే పర్సన్కి చాలా పోర్ట్ఫోలియోస్ ఇస్తారండి. మనిషే కదా అతను, ఎన్నని చూస్తాడు, ఆడ ఫ్యామిలీ చూసుకోవాలా, పోర్ట్ఫోలియోస్ చూసుకోవాలా. ఎంత టైం చూసుకుంటాడంటే 12 hours పని చేస్తాడు. అంతకనే చేయగలుగుతాడా? అంతకన్నా ఎక్కువ చేస్తే వాడు మిస్టేకులు చేస్తాడు. అవును. సో వై డోంట్ యు ఎక్స్పాండ్ ద క్యాబినెట్? వాటిల్లో ఎంతోమంది ఉన్నారు, కష్టపడిన వాళ్ళు ఉన్నారు, తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎక్స్పాండ్ చేసి గివ్ దెమ్ సమ్ పోర్ట్ఫోలియోస్, వర్క్ ఫాస్ట్ జరగాలి. ఇప్పుడు ఏంటంటే అండి 5 సంవత్సరాలు ఉంది కదా అని చెప్పి పడుకోవడం కాదు. అవును, ఇప్పుడు చాలా స్పీడ్గా పనిచేయాలి. ఎందుకంటే ఒక సైడ్లో కన్స్ట్రక్షన్ ఉందండి, ఇంకో సైడ్లో డిస్ట్రక్షన్ ఉందండి. ఈరోజు భారతదేశం లోపల చాలామంది బయట నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. ఆధార్ కార్డు, ఫ్రాడ్ ఆధార్ కార్డులు ఉన్నాయి, మొత్తం ఉంది. ప్రపంచం మొత్తం యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్, గజా, ఉక్రెయిన్, రష్యా, ఇటు చైనా,
ఇప్పుడు చైనా వాడు ఉన్నాడండి, చైనా వాడు అక్కడి నుంచి మిజైల్ పెడితే ఓన్లీ హిందువుల మీద పడతాయా? అందరి మీద హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ అందరి మీద పడతాయి. యూ హ్యావ్ టు థింక్ ఇన్ దట్ వే. అవును. సో దిస్ ఇస్ ద టైమ్ టు వేకప్, దిస్ ఇస్ ద టైమ్ టు అండ్ పిల్లలు కూడా ఏంటంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మన దేశం, మన రాష్ట్రం ముఖ్యంగా అంటారు కదా, వ్యవసాయం ఎందుకు చెప్తానంటే, వ్యవసాయం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. అవును. వాళ్ళు ఏం అడుగుతారండి? వాళ్ళు అడిగేది నీళ్లు, కరెంటు, అంతకన్నా వాళ్ళు ఏం అడగట్లేదు కదా. వాటి మీద ఫస్ట్ ఫోకస్ పెట్టుకోవాలి, కరెక్ట్. అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ హెల్త్. ఈరోజు డయాబెటీస్, షుగర్, బీపీ, వీటికి చాలామంది పాపం డబ్బు లేక, మందులు కొనుక్కోలేక ఏదో ఆ వైద్యం ఈ వైద్యం చెప్పి చనిపోతున్నారండి. సో వాళ్ళకి ముందు ఆ ఇమీడియట్ చాలా అవసరమైన మెడిసిన్స్కి దారి చూపించి అఫోర్డబుల్ ప్రైస్లో అది అందుబాటులోకి రావాలి, ఉండాలి. నెక్స్ట్ ఎడ్యుకేషన్. విద్యా, ఎవ్రీబడి వైద్యం. హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్. అవును. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డొనేషన్స్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. సో కాబట్టి వాళ్ళు ఏ పని అయితే చేయకూడదు ఆ పని వాళ్ళు చేస్తున్నారు, అది తప్పు. అది లేదా వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి జాబ్ లేదు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళ జాబుల కోసం వెతుకుతున్నారు, ఇంకా అన్యాయం అది. ఏ ఊర్లో వాళ్ళు ఉన్నారో, ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ వాళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, లేకపోతే ఆ గవర్నమెంట్ వేస్ట్. కరెక్ట్ సార్. కష్టపడి తల్లిదండ్రులు చదివించి, అంటే టాకింగ్ మిడిల్ క్లాస్, పువర్ క్లాస్, వాళ్ళు భూమిలు అమ్మేసి, నగలు అమ్మేసి, పెళ్ళికి అమ్మాయి ఇంట్లో పెళ్ళి చేయాల్సిన అమ్మాయి ఉంటే పెళ్ళికి కూడా ఇదే చేసి పాప ఎడ్యుకేషన్ ఉంటే శాలరీ వస్తుందని చెప్పి చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అటు అమ్మాయి పెళ్లి చేయడానికి డబ్బులు లేవు, వీడికి ఉద్యోగం లేవు, ఇల్లు ఏమో నడవాలి, మళ్ళీ ఆరోగ్యం ప్రాబ్లం. ఎంత ప్రాబ్లం అండి. గవర్నమెంట్ హ్యాస్ టు డూ ఆల్ దిస్ థింగ్స్, హ్యాస్ టు గో ఇన్ టు ఇట్ అండ్ డూ బెగ్, బారో ఆర్ స్టీల్, వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. అయితే ఎందుకు గవర్నమెంట్ అండి? యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, మీ చాయిస్ మీదే కదా, నోబడీ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ. అండ్ స్పీడ్గా ఇవన్నీ మూవ్మెంట్ జరగాలండి, డిలే చేయకుండా, లేట్ చేయకుండా. అండ్ మెయిన్ ఈ లోకల్, నాన్ లోకల్ ఒక ఫీలింగ్ ఉంది. లోకల్, నాన్ లోకల్ ఫీలింగ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఎందుకు లేదండి? మీకు ముందే ట్యాక్స్ కోట్లు ట్యాక్స్ కడుతున్నారు కదా, అప్పుడు మటుకు ఎందుకు మీకు నాన్ లోకల్ ఫీలింగ్ లేదు? మీకు సడన్గా ఎలక్షన్ టైంలోనే లోకల్, నాన్ లోకల్, దెన్ కమ్స్ ది కమ్యూనిటీ, క్యాస్ట్ ఫీలింగ్. ఈ ఈక్వేషన్ మీద మీరు డివైడ్ చేస్తున్నారు. నేనేమంటున్నానంటే వేయండి, బట్ క్వాలిఫైడ్ పర్సన్ని మీరు పెట్టండి అంటున్నాను. కరెక్ట్, అంతే కదా. నాట్ అబౌట్ లోకల్, నాన్ లోకల్, కానీ ఎవరికి ఆ నైపుణ్యం ఉందో వాళ్ళని పెట్టండి, క్వాలిఫైడ్ పర్సన్ మీరు పెట్టండి, ఎడ్యుకేటెడ్ పర్సన్ పెట్టండి. ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ కావాలో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళని మీరు పెట్టండి, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉందో వాళ్ళని పెట్టండి. అంతేగాని క్యాస్ట్ అని చెప్పేసి ఓన్లీ అసలు పనికిరాని వాళ్ళని పెట్టేసి మళ్ళీ లాస్ అయిపోయి మీరు అయ్యో తప్పు చేసామని చెప్పి తలకాయ కొట్టుకోవడం ఎందుకు? డెవలప్మెంట్, ఐఎమ్ ఓన్లీ సీయింగ్ డెవలప్మెంట్ అండి. నాకు ఇదంతా ఏం కాదు, మన అందరూ ఒకటే. లోకల్, నాన్ లోకల్ మీరు ఫీలింగ్ పెట్టుకోండి, బట్ సీ థింగ్స్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్. ఈ రేషనల్ పర్స్పెక్టివ్ వచ్చే వరకు సుమన్ గారు రాజకీయాల్లోకి రారైతే, అంటే రేపు నన్నే ఎవడన్నా అడుగుతాడు కదా, నాకు చెయ్యేది, నేను లేదండి మీరు నాన్ లోకల్, మీరు లోకల్ అని చెప్పి నేను చెప్తే నాకు ఇది గిల్టీగా ఉంది. అందుకే నాకు ఈ చేంజ్ రావాలి, అవుతుంది. మోడీ గారు హీ కెన్ డూ ఇట్ అండి. ఇంత చేసిన మనిషి మోడీ గారు, హీ కెన్ డూ ఇట్. దర్ ఇస్ అ విల్, దర్ ఇస్ అ వే. అంతే. భారతదేశం సో మచ్ టెన్స్డ్ అండి ఆయన బీజేపీ వచ్చే ముందు. ఈరోజు బీజేపీ వచ్చిన తర్వాత అదే చెప్తున్నాను కదా, బార్డర్లో జరుగుతున్నాయి, లోపల ఉన్నవాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు, క్లబ్కు పబ్కి అందరూ వెళ్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. వెళ్ళండి, కాశ్మీర్ బార్డర్కి వెళ్ళండి, ఒక 4 రోజులు కూర్చోండి, స్థిమితంగా పడుకోండి, రండి చూద్దాం. పడుకోలేము, నైట్ టైంలో పేలుతూనే ఉంటాయి అక్కడ టపాకీలు. ఎంత రిస్క్ ఉంది అక్కడ, ఎంత ప్రాబ్లం ఉంది అది. బట్ హ్యాట్స్ ఆఫ్ టు మోడీ గారు, బికాస్ ఇండియాని ఇంతవరకు టిల్ నౌ ఇట్ హ్యాస్ బీన్ వెరీ ప్రొటెక్టెడ్. అందుకే ప్రొటెక్షన్, పీస్ అండ్ ప్రాస్పరిటీ హెస్ కమ్. ఇండియా ఇప్పుడు ఏ తక్కువ లేదు, ఇండియా ఇస్ ఆల్ గుడ్ అట్ కంపీటింగ్ విత్ ఎనీబడి. కరెక్ట్. డెవలప్మెంట్ ఇస్ గోయింగ్ ర్యాపిడ్లీ, ఇట్ ఈస్ గోయింగ్. సో ఐఎమ్ సీయింగ్ ఆల్ ది ఓన్లీ థింగ్స్ కొంచెం ప్రొటెక్షన్ అండ్ పీస్, ఓవరాల్ పీస్. బికాస్ ఆఫ్ రిలీజన్, దీనివల్ల కొన్ని ట్రబుల్స్ అక్కడెక్కడ ఉన్నాయి, విచ్ హ్యాస్ టు బి సాల్వ్డ్. అందరూ ఒకటే అవ్వాలి, ఎవ్రీబడి హ్యాస్ టు బి టేకెన్ కేర్, అందరికీ న్యాయం జరగాలి. అందుకే ఇవన్నీ చూద్దాం, చూసి ఇవన్నీ ఓకే అయితే అప్పుడు చూద్దాం. ఇంత డెస్టినీ మిమ్మల్ని తీసుకొచ్చింది కదా సుమన్ గారు, తప్పకుండా మీకు డెస్టినీ నెక్స్ట్ స్టెప్స్ ఏదైతే అక్కడ తీసుకెళ్తుంది కూడా అని అంటారా మీరు? అంతేగా. చూద్దాం అండి. మీకు ఎంత క్లారిటీ అండ్ కన్విక్షన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ డన్ అ ఫెనామినల్ జాబ్ మీ ఫిల్మ్ కెరియర్తో. పర్సనల్ లైఫ్లో వచ్చిన విషయాల్ని కూడా ఫిలాసఫీతో సాల్వ్ చేసుకుని యూ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ అ విన్నర్, which is why you are a legend in the Indian
సిల్వర్ స్క్రీన్. బ్యాక్గ్రౌండ్ ఆర్ 5 విమెన్ అండి. మై మదర్ ఇన్ లా, మై గ్రాండ్ మదర్, మై వైఫ్, మై డాటర్. మధ్య సపోర్ట్. చిన్నప్పుడు నడవలేనంటే మన చైల్డ్గా ఉన్నప్పుడు నడిపించింది మా అమ్మమ్మ గారు. నాకంతా ఇది చేసింది మా అమ్మగారు. దాని తర్వాత నాకు పెళ్లి చేసి డాటర్ ఇచ్చింది మా అత్తగారు. దాని తర్వాత మా వైఫ్ హూ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీ అమ్మాయి శిరీష. నౌ మై డాటర్, షీ ఈజ్ నౌ లైక్ ఎ సన్ టు మీ. చాలామంది అన్నారు, అంటే మీకు టెన్షన్ లేదా, కూతురు కదా మీకు టెన్షన్ లేదా అన్నారు. నేను చెప్పాను, నాకు టెన్షన్ లేదండి, నాకు 10 సన్స్ కింద నాకు ఫీలింగ్ అండి. ఇది బాగుంది. నాకు అంత ధైర్యంగా ఉన్నాను నేను. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, మా పాప ఇంట్లో ఉందంటే నేను ధైర్యంగా వెళ్తున్నాను. అన్నీ మేనేజ్ చేస్తున్నాను. భగవంతుడు నాకు అదన్నీ ఇచ్చాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంతకన్నా ఏదో అది ఆశపడి ఇది ఆశపడి అది కావాలి. పాపులారిటీ నాకు ఉంది, మనీ కూడా నాకు ఓకే అండి, పొజిషన్ నాకు ఉంది. ఇంత ఊహించలేదు నేను పొజిషన్. నేను ఫ్రెండ్లీనెస్, అందరితో ప్యాషనేట్గా ఉన్నాను. అంతకని ఇంకేం కావాలి లైఫ్లో, ఇంకా నాకేం ఇంకేముంది చెప్పండి అని చెప్పి నేను అడిగితే, లేదండి ఏదో అంటారు వాళ్ళు, వాళ్ళ లెక్కలు ఏదో ఉంటాయి. అంతే అంతే. నాది ఇంతే అండి, లైఫ్ ఇంతే. యూఆర్ హ్యాపీ అండ్ కంటెంట్ అంతే అండి. బికాస్ వెరీ సింపుల్, దెన్ నెక్స్ట్ మూమెంట్ ఈజ్ నాట్ సర్టన్. అవును కదా. వై యూ వాంట్ టు థింక్ ఆఫ్ అన్నెసరీ థింగ్స్ ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ దట్ పొజిషన్, సఫరింగ్ అంటే కరెక్ట్. ఐఎమ్ నాట్ సఫరింగ్ అండి, గాడ్స్ గ్రేస్ ఐఎమ్ నాట్ సఫరింగ్. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, ఆల్ దట్ ఈస్ కామన్, బట్ ఐఎమ్ నాట్ సఫరింగ్. మెంటలీ ఐఎమ్ నాట్ సఫరింగ్ అండి. ఇఫ్ ఐఎమ్ సఫరింగ్ మెంటలీ, ఇట్ విల్ షో ఆన్ మై ఫేస్ సంథింగ్ ఇస్ రాంగ్. నో, ఐ గో టు వర్క్, ఐ కమ్ హోమ్. హోమ్లో వర్క్ ఉండదు, వర్క్లో హోమ్ రాదు. అదే సో దట్స్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ అనమాట. ఇట్స్ వండర్ఫుల్. నేను చాలా ఇంటర్వ్యూస్ చేశాను సార్ మీతో, అట్లీస్ట్ 4 సార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి ఉంటాను. టుడేస్ వాజ్ అ వెరీ డిఫరెంట్ లెవెల్ అండ్ వెరీ ఐ ఓపెనింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చాలా విషయాలు మీరు ఓపెన్ అప్ అయి చెప్పి పంచుకున్నందుకు మీకు మేము రుణపడి ఉంటాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మీ వాంటెడ్ టు నో మోర్, మీ జీవితంలో జరిగిన